అది ఇదిగో ఇది బాబు కొడుకు కుంపటి పెడదాం, పవన్ కళ్యాణ్ గారిని పట్టించుకోవట్లేదు, పవన్ కళ్యాణ్ గారిని ఇచ్చేస్తున్నారు, ఈయన వెళ్తున్నాడు. అరే మీకు వచ్చిన బాధ ఏంటి? ఎస్, మేము బాండింగ్ ఉంది, మాకు ఒక బాండింగ్ ఉంది. ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రంలో ప్రజల కోసం ఒక బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీకులాగా ఎంతసేపు మాకు అధికారం ఉండాలి, మా ఇష్టానుసారం చేయాలన్నది కాదు కదా జనసేన పార్టీ సిద్ధాంతం. జనసేన పార్టీ సిద్ధాంతం రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రంలోని ప్రజలకు మంచి పరిపాలన అందించాలి, రాష్ట్రంలో ప్రజల యొక్క భవిష్యత్తు కానీ వాళ్ళ యొక్క జీవన విధానం కానీ బాగుండాలి అనే ఒక తపనతో మేము బాండింగ్ ఏర్పాటు చేసుకున్నాం. మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి? మాకు లేని ప్రాబ్లం మీకేంటి అంటున్నాను. మీరు ఏ రకంగా అయినా సరే ఒక ప్రతిపక్ష పాత్ర పోషించాలన్నప్పుడు దాని పర్యవసానంగా ఆ రకంగా మీరు ప్రవర్తించండి. మేము కాదను, ఖచ్చితంగా మేము కూడా వెల్కమ్ చెప్తాం మీకు. మీరు ప్రతిపక్ష హోదా ఉండాలని తీసి పక్కన పెడితే మీరే ప్రతిపక్షం ఈ రాష్ట్రంలో, కాబట్టి మీరు ఆ రకంగా రాండి. ఏం లేదే, ఏనాడన్నా మీ నాయకుడు రోడ్డు మీదకి వస్తాడా? ఏం లేదే, ఏదో ఎప్పుడో కుదిరినప్పుడు ఏదో తాడేపల్లిలో కూర్చొని ప్రెస్ మీట్ పెట్టడం, లేదంటే పాపం అటు ఇటు తిరిగి రావడం, అంతకు మించి ఆంధ్ర రాష్ట్రంలో ఏంటి మీరు సంవత్సరంన్నరలో మీరు కనుగొన్నది ఏంటి? ప్రజల పక్షాన పోరాడింది ఏంటి? అదేమంటే ఇవాళ నేను ఒక పోస్టర్ రిలీజ్ చేశారు, ప్రజా ఉద్యమం అంట. ప్రజా ఉద్యమం అంటే ప్రజల నుంచి వస్తుంది కానీ ఒక పార్టీ నుంచి వచ్చేది ప్రజా ఉద్యమం ఎట్లా అవుతుంది వరం గారు? ఆ మాత్రం ఇంతకైనా ఉండాలి కదా. ఒక పార్టీ ఇచ్చేదాన్ని అంటే ప్రజా ఉద్యమం ఎట్లా పేరు రాసుకుంటారు? ప్రజల నుంచి వస్తే ప్రజా ఉద్యమం అంటాం, వీళ్ళే ప్రజా ఉద్యమం పేరు రాసుకోవటం అదంటారా? ఇక ఎట్లుందంటే, నన్ను పోయినసారి చూసారు కదా మీరు, వాళ్ళ ఒక సభలో, సిద్ధం సభలో ఒక పక్కన పవన్ కళ్యాణ్ గారిది, ఒక పక్కన చంద్రబాబు నాయుడు గారిది, ఇంకో పక్కన ఎవరి ఫోటోలు పెట్టి వాటి బొమ్మల మీద పెట్టి వాటిని గుర్తించారు. ఒక పైశాసిక ఆనందం గుర్తుందా మీకు? మా ఫోటోలు ఎత్తుకొచ్చి గుర్తించారు. ఆ రకంగా ఇవాళ మీకు మీరే రాసుకుని ప్రజా ఉద్యమాలు, జన ఉద్యమాలను రాసుకుని ప్రజలకు వస్తారా? ఏమన్నా ఉందామనా? ఏమన్నా ఒక్కదానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా? ఏమీ లేకుండా వచ్చేసి ఇష్టానుసారంగా డిబేట్ లో కూర్చొని మాట్లాడితే అది మీ సాక్షి ఛానల్లో కూర్చోండి, మీ సాక్షి ఛానల్లో మాట్లాడుకోండి, నో ప్రాబ్లం. అంతేగాని మీరు ఇలాంటి డిబేట్లకు వచ్చినప్పుడు కొంచెం సబ్జెక్ట్ మాట్లాడాలని మోహన్ రెడ్డి గారిని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే, మోహన్ రెడ్డి గారు రెస్పాండ్. మ్యూట్ లో ఉన్నారు. పెట్టాలా? మాట్లాడండి. నాకు అవకాశం ఇవ్వకుండా మధ్యలో వాళ్ళు ఎవరు మాట్లాడరు, మీరు మాట్లాడండి. 3 సంవత్సరాలు తెలంగాణ ప్రాంతంలో కూర్చొని ఆంధ్రప్రదేశ్ లో అడుగు పెట్టని వీళ్ళు 4వ సంవత్సరం నుండి ఎలక్షన్ టైం వచ్చినప్పటి నుండి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ బెంగళూరులో కూర్చొని రాజకీయాలు చేస్తున్నారు ఇప్పుడు మమ్మల్ని. రఫీ గారు ఆయన మాట్లాడలేదు, ఇందాక మనమే ఆయన ఆపాం కదా, మీరు ఆగండి ఒక్క నిమిషం. అవుతారా 3 సార్లు మాట్లాడితే అవలయని కూడా ఇప్పుడు పదే ఏమంటున్నారు? మేము జరిగిపోయినట్టు చెప్తున్నాం అని వెంకటేశ్వరరావు గారు చెప్తున్నారు. వాళ్ళకి సిగ్గులేదు. 6 సంవత్సరాలు అంటే సుధాకర్ ఎవడో, ఆ సుధాకర్ తాగుడుపోతే సుధాకర్ మత్తు ఇంజక్షన్ ఇచ్చే సుధాకర్ చచ్చిపోతే వాడు మేమేదో జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి పోయి పంపించినట్టు వీళ్ళు ప్లాన్ వేసి మాట్లాడతారు. వాడు సుబ్రహ్మణ్యం అనేవాడు ఏ కారణంతో ఏం చనిపోయినాడో అది మేము అప్పుడే సస్పెండ్ చేసి అతన్ని అరెస్ట్ చేసి లోపల పెట్టాము. దాన్ని గుర్తుపెట్టుకోరు. వీళ్ళు చేసినటువంటి ముచ్చుమరిలో ఒక అమ్మాయిని చంపి శవాన్ని కూడా కనపడకుండా చేసినటువంటి వీళ్ళు దాని గురించి మాట్లాడరు. సుగాలు ప్రీతి అనే క్యాండిడేట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఆ అమ్మాయిని రేపు చేసి చంపినారు. దాన్ని బాబు క్యాచ్ చేసుకొని వాడుకొని పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి రావడానికి వాడుకున్నారు. అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వాళ్ళకి కేసు సిబిఐకి వేసిన తర్వాత వాళ్ళకు న్యాయం చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముందుకు వచ్చిన తర్వాత నేను పడుస్తా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఏం చెప్తున్నారు? మేమే వాళ్ళకు న్యాయం చేసింది, మేము వచ్చిన తర్వాత న్యాయం చేసింది, మేము చేసినామని చెప్పుకుంటున్నారు. ఆదాని సెంటర్ 3,300 మెగా యూనిట్లతో 25,000 ఉద్యోగాలు వచ్చేట్టుగా 9 ఏప్రిల్ 2023లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ భూమి పూజ చేసినారు. మీకు కావాలంటే నా దగ్గర వీడియో ఉంది, చూపించాం. మీకు టైం దొరకదు, చూపివ్వండి, ఇప్పుడే చూపిస్తా. అలాంటిది మీరు పెట్టుకొని దానికి వచ్చిన తర్వాత ఆదాని పేరు చెప్పడానికి మీరు బాధపడి భయపడి జగన్మోహన్ రెడ్డి గారు ఏదో అడ్డుపడినారంట, వీళ్ళు ఏదో తెచ్చుకున్నారంట. జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తే ఎప్పుడైనా ఈ రాష్ట్రానికి మంచి జరగాలని ఆలోచన వీళ్ళు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయాలని వీళ్ళు ప్లాన్ చేసుకున్నటువంటి వ్యక్తులు. రఫీ గారు మళ్ళీ మాట్లాడతారు, సిగ్గుండాలా మళ్ళీ కాపీ చేసి మళ్ళీ మాట్లాడండి. రఫీ గారు ఒక్క నిమిషం అండి, ఎందుకు అనవసరంగా? మీకు ఇస్తాను ఆయన మాట్లాడే, మీకు నేను ఇస్తాను అవకాశం. వెయిట్ చేయండి, క్రాస్ టాక్ చేయొద్దు దయచేసి. ఇప్పుడు ఎంత కాదండి, ఇంతమంది చెప్పాం, ఆయనకి అడ్డుపడ్డాం, మళ్ళీ మీరే అదే పని చేస్తే. మీరు మ్యూట్లో ఉన్నారు, అందరూ మ్యూట్లోనే ఉన్నారు. మీరు ఆపితే నేను ఆయనకి ఇస్తాను.
మీకు నేను అవకాశం ఇస్తాను, మళ్ళీ మీరు ఫింగర్ రైస్ చేయండి. మీకు అవకాశం ఇస్తాను నేను. మోహన్ రెడ్డి గారు తెలుసుకోకుండా మాట్లాడుతున్నాడు. ఆయన కూడా పెద్దగా చెప్తాట్లా ఏంది మద్యం సంబంధించి తంబలపల్లెలో మల్కం చెరువులో మద్యంలో ఎవరు దొరికింది? జగన్మోహన్ రెడ్డికి కావాల్సిన వ్యక్తుల జోగి రమేష్ ఫ్రెండ్సా? ఆడ దొరికింది అది జయచంద్రారెడ్డి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి. చిక్కు లేదా? ఆ మాట చెప్పడానికి చిక్కు లేదా? మా మీద చెప్పడానికి. జయచంద్రారెడ్డి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి కుటీర పరిశ్రమలో కాబట్టి రాష్ట్రము దేశం దాని నుంచి కోట్ల రూపాయలు కబ్జా చేసి సంపాదించుకోవాలనే ఉద్దేశంలో భాగంగా 5,300 కోట్లు ఇప్పుడు సంపాదించినారు. 45,000 కోట్లు సంపాదించి ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా మేమే అధికారంలో ఉండాలనే ఆలోచనలో భాగంగానే మీరు ప్రయత్నం చేస్తున్నారు. విశాఖపట్నంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిశ్రమలని అక్కడికి తెప్పియాలనే ఆలోచన ఆయన చేస్తే మీరు అమరావతికి పేరు చెప్పుకొని 2 లక్షల కోట్ల రూపాయలు కేవలం అక్కడ రోడ్లకు లైట్లకు పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తూ అమరావతి అంతా పొడుచారంట, ఈడుచారంట. ఏంది మీరు పొడిచేది? ఇంకా 30 ఏళ్ళైనా అమరావతి మీరు పూర్తి చేయలేరు. దీన్ని రాసి పెట్టుకొని దమ్ముంటే ధైర్యం ఉంటే మాట్లాడుతుంది. ఎప్పుడైనా ఏం మాట్లాడుతున్నారా? ఏం మీ ఇష్టం వచ్చేది మాట్లాడుతున్నారు. మీరు పవన్ కళ్యాణ్ గారు కలిసి ఉండండి. ఎవరు వద్దన్నారు? మేము వద్దనేమా? మీరు ఉండండి చెప్పి ఆగండి. అంజనీ రెడ్డి గారు ఇప్పుడు మాట్లాడారు 3 సార్లు, మళ్ళీ ఏంది మాట్లాడుతుందో? మీరు పవన్ కళ్యాణ్ గారు 30 ఏళ్ళు కలిసి ఉండండి, 50 ఏళ్ళు కలిసి ఉండండి. పవన్ కళ్యాణ్ గారు సీఎం కాకుండా మీకే పని చేయమనండి. మేమే వద్దలేదు కదా, మేమే వద్దంటున్నావా? మీరు చేత కాకపోతే మిమ్మల్ని జనం చీకొడుతుంటే, మిమ్మల్ని మీరు చేస్తున్నటువంటి తప్పులు ఎత్తి చూపించంటే, మీరు రోజుకు ఒక ఆస్ట్రేలియాకి పోయి తెలుగుదేశం పార్టీకి కండవ వేసుకుంటాలో అమ్మాయిలను బయటకు తీసుకొచ్చి రేపు చేసి కడుపు చేస్తుంటే దానిపైన జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రెస్ మీట్ తో పాటు ప్రజల దగ్గరికి వెళ్తుంటే మీరు ఆయనకు సెక్యూరిటీ కల్పించలేక ఆయన ఇబ్బందులకు గురి చేయాలనే ఆలోచనలో మీ ఇష్టం వచ్చినట్టు ప్రయత్నం చేసి ఆయన మీద ఏదో కేసు పెట్టాలని ఆలోచనలో మీరు ముందుకు వస్తున్నారు. సిబిఐ అంట, కేసు అంట, జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అంట, తర్వాత మేము ఇలా పార్టీలో చేస్తామంట. మీకేంటయ్యా?